సో ఇప్పుడు అందరికీ ఫ్యాట్ లాస్ చేయాలని ఉంటుంది. ఎవరికి ఉండదు చెప్పండి? అందరూ ఏమంటారు, వెయిట్ లాస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ వెయిట్ తగ్గట్లేదు, బరువు అలానే ఉంటుంది. కానీ బొజ్జ తగ్గిద్దాం అనుకుంటున్నాను, బొజ్జ అలానే ఉంటుంది కానీ వెయిట్ తగ్గుతుంది. కొంతమందికి ఎలా ఉంటుంది, నెంబర్స్ వైజ్లో వెయిట్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు మీరు 73 ఉన్నారు ఈరోజు ఈవినింగ్, రేపు మార్నింగ్ చూసేటప్పటికి 72 ఉన్నారు. సో నాకు 1 kg తగ్గిపోయిందని ఆనందపడిపోతారు, కానీ బెల్లి మాత్రం అలానే ఉంటుంది. సో అది దేనికి? ఇప్పుడు మీ బాడీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెయిట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వెయిట్స్ అనేవి వాటర్ వెయిట్ ఉంటుంది, ఫ్యాట్ వెయిట్ ఉంటుంది, మజిల్ వెయిట్ ఉంటుంది. దానిలో మీకు ఎక్సెస్ ఉన్నది ఏంటి? ఫ్యాట్. సో మీరు ఫ్యాట్ని అనేది తగ్గించాలి, కానీ మీరు ఉపవాసాలు చేసి తినడం మానేసి ఫ్యాట్ని తగ్గిస్తున్నారో తెలియదు, మజిల్ని తగ్గిస్తున్నారో తెలియదు, వాటర్ని తగ్గిస్తున్నారో తెలియదు. సో ఇప్పుడు మీకు వెయిట్ అనేది తగ్గుతుంది, కానీ అదేంటో మీకు తెలియాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తినడం మానేస్తే వెయిట్ అనేది తగ్గిపోతుంది, ఫ్యాట్ లాస్ అయిపోతుంది, బెల్లి తగ్గిపోతుంది అనేవి ఒక మూఢనమ్మకాలు లాంటివి అంతే. మీరు వాటిని ఫాలో అవుతూ ఉంటే మీరు ఎప్పటికీ అలానే ఉంటారు. మీరు ఏమవుతారంటే రాను రాను వీక్ అయిపోతారు. లైక్ ఓపిక ఉండకుండా, నడవడానికి ఓపిక ఉండదు, ఏమైనా బరువులు ఎత్తడానికి ఓపిక ఉండదు. మీరు దాన్ని ఏమనుకుంటారు, తినడం మానేసాను కదా, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అంతే, బరువు అనేది తగ్గిపోతుంది అనుకుంటారు. అది రాంగ్. ఫస్ట్ మీ బాడీలో వెయిట్స్ ఎలా ఉన్నాయి, మీ స్లీపింగ్ స్ట్రెస్ ఎలా ఉంది, మీ స్లీపింగ్ టైమింగ్స్ ఎలా ఉన్నాయి, మీ డైలీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఒక క్యాలిక్యులేషన్ అంటూ వేసుకుని మీ వెయిట్ తోటి మీ క్యాలరీ డెఫిషియెంట్లో ఎంత తినాలి. మీకు క్యాలరీ డెఫిషియన్స్ అంటే ఇప్పుడు తినడం మానేయడం అని కాదు. ఇప్పుడు క్యాలరీ డెఫిషియన్స్ అని ఎందుకంటాం? క్యాలరీస్, మనం క్యాలరీస్ గురించి మాట్లాడుతున్నాం, తినడం మానేయడం గురించి కాదు. సో ఇప్పుడు క్యాలరీ డెఫిషియన్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మీకు 2300 క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉంది మీ బాడీకి. సో అది తగ్గిస్తే మీరు వెయిట్ లాస్ అనేది అవుతారు. సో అలా అన్నారు కదా అని మొత్తానికి తినడం మానేయడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎలా అంటే, మీకు ఒక ఇష్టమైన పర్సన్ ఉన్నారు. సో మీరు డైలీ చాట్ చేస్తారు, కాల్స్ మాట్లాడతారు, డైలీ మంచి కన్వర్జేషన్ అనేది ఉంటుంది. సో వాళ్ళు సడన్గా మీతో మాట్లాడకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? పిచ్చి వచ్చినట్టు ఉండదా? సో మీ బాడీ కూడా అంతే. ఇప్పుడు మీరు డైలీ మంచి మంచి జంక్ ఫుడ్లు, మంచి హెల్తీ ఫుడ్ అనేది పక్కన పెట్టండి, ఫుడ్ అనేది తీసుకుంటారు కదా మీ బాడీకి. డైలీ మీరు అంత ఫుడ్ తీసుకుని ఒకేసారిగా ఉపవాసం అని చెప్పి వెయిట్ లాస్ అవుతానని చెప్పి తినడం మానేస్తే మీ స్టమక్ అనేది ఏమవ్వాలి, మీ బాడీ కండిషన్ అనేది ఏమవ్వాలి? అది ఎప్పుడు గుర్తు రాలేదా మీకు? సో ఇవన్నీ మీరు మైండ్లోకి తెచ్చుకునే ఫ్యాట్ లాస్ అయినా బెల్లీ లాస్ అయినా చేయాలి. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే, మీకు నెంబర్స్ వైజ్లో కనిపిస్తే నమ్ముతారు మీరంతా కదా. సో నీకేంటి బ్రో, నువ్వు బక్కగా ఉంటావు, నీకు బెల్లి లేదా అంటే, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, నాకు ఇక్కడ ఆపరేషన్ అయింది, ఇక్కడ నాకు ఆపరేషన్ చేస్తా అన్నాడు కదా అని నువ్వు ముందు చేయించుకున్నావా అని నేను అడుగుతానా? వాడు చెయ్యాలంటే వాడికి నాలెడ్జ్ ఉంటే చాలు, వాడు చేయించుకుని ఉండక్కర్లేదు కదా. సో ఇప్పుడు ఈ వీడియో ఫ్యాట్ లాస్ ఇంట్రో కింద మనం వదిలేసి నెక్స్ట్ వీడియో సేమ్ ఇక్కడి నుంచే కంటిన్యూలో పెడతాను, అది ఒకసారి చెక్అవుట్ చేయండి.